గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డికి షాక్ తగిలింది. టీడీపీ చీఫ్ చంద్రబాబును కలిసేందుకు వేణుగోపాల్ రెడ్డి వెళ్లారు. అయితే బాబు ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో కలెక్టర్ వెనుదిరిగారు. తాడేపల్లి మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. చంద్రబాబు కార్యాలయం నుంచి కబురు కోసం కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఎదురు చూస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డికి షాక్ తగిలింది. టీడీపీ చీఫ్ చంద్రబాబును కలిసేందుకు వేణుగోపాల్ రెడ్డి వెళ్లారు. అయితే బాబు ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో కలెక్టర్ వెనుదిరిగారు. తాడేపల్లి మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ఇక చంద్రబాబు కార్యాలయం నుంచి కబురు కోసం వేణుగోపాల్ రెడ్డి ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గుంటూరు నుంచి శ్రీనివాస్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, అంటే చంద్రబాబు కలవడం కోసం వెళ్ళిన కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డికి నిరాశకు గల కారణాలేంటి? ఆంధ్రప్రదేశ్ లో ఐఏఎస్ ఐపీఎస్ అంతా కూడా ఇప్పుడు చంద్రబాబు చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఉదయం గుంటూరు కలెక్టర్ గా ఉన్నటువంటి వేణుగోపాల్ రెడ్డి చంద్రబాబును కలవటానికి అపాయింట్మెంట్ అడగా ఆ అపాయింట్మెంట్ నిరాకరించడంతో ఆయన ఇంటి వద్ద నుంచి వెలుదిరగడం జరిగింది. అయితే ఆయన కలిసేందుకు వేణుగోపాల్ రెడ్డిని కలిసేందుకు చంద్రబాబు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో నిరాశగా వెలుదిరగడం జరిగింది. మరలా ఎప్పుడు కలిసేది టైం ఇస్తారని కోసం కూడా మంగళగిరిలోనే వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి దగ్గరగా ఉంది. ముఖ్యంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం చేంజ్ అవుతున్న నేపథ్యంలో గతం ప్రభుత్వంలో కీలక బాధ్యత నిర్వహించిన వారందరూ కూడా ఐఏఎస్ ఐపీఎస్ అందరూ కూడా ఇప్పుడు వారికి ఎటువంటి పోస్టింగ్ వస్తాయి, ఎవరు ఏ విధంగా ఉంటారు ఏందనేది కూడా ప్రతి ఒక్కరూ చర్చించుకునేటువంటి పరిస్థితి ఉంది. అలానే చంద్రబాబును కలవడానికి వచ్చే వారికి చంద్రబాబు సుముఖత ఉన్న వారితో అపాయింట్మెంట్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లా లేని వారితో ఆ అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే గుంటూరు కలెక్టరే కాకుండా గతంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామన్, అలానే సిట్ అధికారి కొల్లు రాజరామరెడ్డి వీరికి కూడా అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసి వాళ్ళకి కలవటానికి విముఖత చూపిన పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే గుంటూరు కలెక్టర్ చంద్రబాబు ఎప్పుడు పిలుస్తారా అంటూ కూడా మంగళగిరి మున్సిపల్ కార్యాలయంలోనే వెయిట్ చేస్తున్న పరిస్థితి కనుక ఉంది. ఓకే, ఇప్పుడు శ్రీనివాస్, ఇప్పుడు గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం వెనుక కారణాలేంటి? అసలు గత ప్రభుత్వంలో జరిగిన రాజకీయ పరిణామాలే అనుకోవాలా? అసలు వేణుగోపాల్ రెడ్డి ఎందుకు కలవాలనుకుంటున్నారు? అంటే ఏ అంశాలు చర్చించే అవకాశం కనిపిస్తుంది? అంటే కట్టసిగా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ లు తప్పనిసరిగా వెళ్ళి ముఖ్యమంత్రికి పుష్పగుచ్చం ఇచ్చి కలవాలు కప్పి వాళ్ళు కనిపించి వచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక సెలెక్టెడ్ పర్సన్స్ కొంతమంది మాత్రమే ఆ అపాయింట్మెంట్ లో టైం ఇస్తున్నటువంటి పరిస్థితి, మిగిలిన వారికి అలా చేస్తున్నటువంటి పరిస్థితి లేకుండా ఉంటుంది. అయితే వేణుగోపాల్ రెడ్డి గుంటూరు కలెక్టర్ గా చాలా రోజుల నుంచి పనిచేస్తారు. ఆయన మీద ఎటువంటి ఆరోపణ లేకపోయినా కానీ ఈ ప్రభుత్వం ఆయనకి సరైన ప్రాధాన్యత ఇస్తారా లేదా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే అసలు చంద్రబాబు కలవటానికి అపాయింట్మెంట్ అయిపోయిన పక్షంలో ఆయన మంగళగిరిలోనే వెయిట్ చేస్తున్నాడు. ఏ టైం పిలిస్తా వెళ్ళి క్యాజువల్ గా కలిసే విధంగా కూడా జస్ట్ పుష్పగుచ్చం ఇచ్చి రావడానికి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మిగిలిన కార్యక్రమాలు ఉంటే కనుక ప్రమాణ స్వీకారం తర్వాత పోస్టింగ్లకు సంబంధించినటువంటి పరిస్థితి అయితే జరిగే అవకాశం కనబడుతుంది. ఓకే శ్రీనివాస్, మొత్తంగా చంద్రబాబు కార్యాలయం నుండి వేణుగోపాల్కి ఎలాంటి సమాచారం వచ్చింది? అంటే కలిసే అవకాశాలు ఉన్నాయా, కలవకపోవడం గల కారణాలు ఏంటి? ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు బిజీ షెడ్యూల్ ఉన్న నేపథ్యంలోనే చాలా మందికి చంద్రబాబు ఆయన కలవాల్సినటువంటి వారిని అపాయింట్మెంట్ అడిగిన వారికి ఆ టైం లేకుండా పోతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ఐఏఎస్ ఐపీఎస్ కూడా తప్పనిసరిగా అవకాశం కల్పిస్తారు. ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే కనుక ఉదయం సమయంలో అవకాశం ఇవ్వకపోవడంతో వెనుదిరిగారు. అలానే సాయంత్రం అవకాశం వస్తుందని కూడా వేణుగోపాల్ రెడ్డి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనుక ఉంది. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.